హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. పోల్కంపల్లి శాంతాదేవి గారు రచించిన మంచు ముత్యం అనే నవలను ధారావాహికంగా వింటున్నాం కదండి. ఇక 9వ భాగాన్ని మొదలు పెట్టబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నవల నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇక నవల మొదలు పెడదామా? ఎవరు కావాలి? యమున. ఆమెతో నీకేం పని? మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? ఏం మిస్టర్? రాజలింగం. అతడి ధైర్యానికి చొరవకు విస్తుపోయింది. యమున వర్ణించినట్టు విలన్గా లేడు, నాగరికంగా చురుగ్గా కనిపిస్తున్నాడు. అతడిలో ఏదో విచిత్రమైన ఆకర్షణ ఉంది. ఎవరు నువ్వు? యమున ఎలా తెలుసు? యమున చెప్పిందనుకుంటాను. నువ్వు చెప్తే వినాలని. ఒక ఊరి వాళ్ళమే కాదు, పక్కపక్క ఇంటి వాళ్ళం. మా బాల్య స్నేహం పార్వతీ దేవదాసులు లాంటిది. కథలో కొంచెం చేంజ్ ఉన్నా వాళ్ళ ప్రణయానికి మా ప్రణయం తీసిపోనిది. నీ పార్వతి నిన్ను మెడపట్టి గెంటించమంది. ఉదయ ఆశించినట్టు అతడు షాక్ తినలేదు. మామూలుగా అన్నాడు. తను నన్ను చాలా అపార్థం చేసుకుంటోంది. పెళ్లి చేసుకోవటం వల్ల నేను పొందే నష్టం గురించి చెప్పాను. నా నష్టం తనదే అని చెప్పాను. ఆ రాత్రి నువ్వు తలపెట్టిన దౌర్జన్యం? నాతో లేచొచ్చిన మనిషి మీద నాకు ఆ పాటి అధికారం ఉండదా? ఆడదాని మీద చేయి వేయడానికి అధికారం ఒక్కటే చాలా? తనంటే ప్రేమ, ఆకర్షణ అన్నీ ఉన్నాయి నాలో. అతడితో నీకేం మాటలు ఉదయా? పంపెయ్యి. యమున గొంతు అసహనంతో అరిచినట్టుగా వినిపించింది. లే దేవదాసు, ఒక క్షణం నువ్విక్కడుంటే పార్వతి చెప్పిన పని చేయాల్సి వస్తుంది. మళ్ళీ ఈ చుట్టుపక్కల కనిపించావంటే నీ ఒళ్ళు నీకు స్వాధీనంలో లేకుండా చేయిస్తాను. నువ్వు వేషగాడివని తెలిసాక నువ్వు ఏ కొత్త వేషం వేసినా మాకు తెలిసిపోతూనే ఉంటుందని గుర్తుంచుకో. ఆమె ఇదివరకటిలా ఒంటరిది కాదు. నేను, డాక్టర్ నందకిషోర్ ఆమెకు అండగా ఉన్నాం. నీ పాచికలేవి పారవు. ఉదయ కటుస్వరంతో అంది. తను ఒకరితో ఎక్కువగా చెప్పించుకునే మనిషి కానట్టుగా రాజలింగం వెళ్ళటానికి ఒక అడుగు వేసి మళ్ళీ ఆగాడు. మీరు ఒక విషయం తెలుసుకోవడం మంచిది. అరుణోదయ్ గారు ఎవరూ కావాలని చెడ్డవారు కాదు. పరిస్థితుల మధ్య మైనపు ముద్ద మనిషి. నేను కొంచెం స్వార్థపరుణ్ణే కావచ్చు. కానీ యమున మీద నాకున్న ప్రేమ కాదంటే మాత్రం నేను ఒప్పుకోను. ఆమె నాకు కావాలి. ఎక్కడున్నా, ఎవరి అండదండలున్నా ఆమెను నేను పొంది తీరుతాను. లోపల నుండి ఏదో వస్తువు దూసుకువచ్చి రాజలింగం నుదుటికి తగిలి కింద పడింది. చూస్తే ఫ్లవర్ వాజ్. గుమ్మంలో కాళీమూర్తిలా యమున నిలబడింది. నువ్వు నా చేతిలో చావాలనుకుంటే మళ్ళీ ఆ మాట అంటావు. వెళ్ళిక్కడి నుండి. బ్రతకాలనుకుంటే మళ్ళీ నా కళ్ళబడవు. రాజలింగం శాంతం వీడని యోగిలా యమున ముఖంలోకి చూసి నెమ్మదిగా కదిలి వెళ్ళిపోయాడు. చాలా ఆశ్చర్యకరమైన మనిషిలా ఉన్నట్టున్నాడు. ఇతడిలో హీరో లక్షణాలు తప్ప విలన్ లక్షణాలు కనిపించటం లేదు నాకు. ఆశ్చర్యంగా అంది ఉదయ. అతడంతే, బాగా సినిమాలు చూస్తాడు, పుస్తకాలు చదువుతాడు. అందువల్ల చాలా సంస్కారవంతుడిలా, విజ్ఞానిలా మాట్లాడతాడు. అతని స్వభావం మట్టుకు చాప కింద నీరు లాంటిది. ఈ గొడవ సంగతి నౌకర్ల ద్వారా విమల దగ్గరకు వెళ్ళింది. బేబీ, ఇది నిజమేనా అంటూ ఉదయను పిలిచి అడిగింది ఆమె. అవునంది ఉదయ. మనది గౌరవ మర్యాదలున్న కుటుంబం. ఇలాంటి గొడవలు జరిగితే చాలా అసహ్యంగా ఉంటుంది. ఇలాంటిది ఇదే మొదటిసారి, ఆఖరుసారి కావాలి. మమ్మీ, ఈ ఇంటి మీద ఆంబోతుల్లా మగవాళ్ళు వచ్చి పడితే అసహ్యంగా ఉంటుంది కాబట్టి. ఇందులో యమున తప్పే ఉంది? యమునలో తప్పు లేకపోవచ్చు. యమున గతంలో ఉంది తప్పు. ఆమె ఏ పరిస్థితిలో ఈ ఇంట ప్రవేశించిందో నేను మర్చిపోలేదు. ఆమె లేచొచ్చిన మనిషి. కిషోర్ మీద గౌరవం చేత ఈ ఇంట ఆమె ఉనికిని సహిస్తున్నాను, కానీ ఎప్పుడో వెళ్ళిపోమని చెప్పేదాన్ని. యమున గతం కళంకమైనదే కావచ్చు, కానీ ఆ పరిస్థితిలో నిస్సహాయ అయిన ఏ ఆడదైనా అలాగే చేస్తుంది మమ్మీ. యమున ఇప్పటి ప్రవర్తన మనకు అవసరం, కానీ గతంతో అవసరం లేదు. కొంచెం ఉద్రేకంగానే జవాబిచ్చింది ఉదయ. నువ్వు చిన్నపిల్లవి, లోతుగా ఆలోచించే అనుభవం లేని దానివి. గతంతో సంబంధం అది ఎటువంటిదైనా మనిషి అంత తేలికగా తెంచుకోలేడు. యమున లాంటి లూజ్ క్యారెక్టర్ మనుషులు అసలు తెంచుకోలేరు.
తెంచుకుంటారో తెంచుకోలేరో మనం కొంచెం అవకాశం ఇచ్చి చూడాలిగా. యమున వల్ల ఏ తప్పు జరగకుండా ఈ ఇంటి నుండి ఎలా పంపిస్తాం? అలా చేసి కిషోర్ వచ్చాక జవాబు ఏం చెప్పాలి? జవాబు చెప్పే బాధ్యత నేను తీసుకుంటాను, సరా? కాదు మమ్మీ, ఇలాంటి పరిస్థితిలో ఇరుక్కున్న ఆడపిల్లను కాపాడి మనిషిగా మన ధర్మం నిర్వహించాల్సిన సమయం ఇది. యమునని ఆ దుష్టుడి బారి నుండి రక్షించాలి మనం. ఈసారి వస్తే మన నౌకర్ల చేత బుద్ధి చెప్పిస్తానతడికి. బుద్ధి చెప్పినంత మాత్రాన అతడు తోకముడిచిన కుక్క అవుతాడా? ఇలాంటి మగవాళ్ళు మృగాల్లా రెచ్చిపోయి ఏ అఘాయిత్యానికైనా సిద్ధపడతారు. ఈ ఇంట్లో ఎవరి ద్వారా జరిగిన ఏ అవాంఛిత సంఘటన నేను సహించను. ఇంకా పెళ్లి కాని నువ్వు ఇలాంటి జుగుప్సాకరమైన విషయాల్లో చిక్కుకోవడం నేను అసలు అంగీకరించను. విమల కాస్త కఠినంగానే చెప్పింది. ఈ మమ్మీ ఎప్పుడు ఇంతే, ముందు ఆలోచన అంటూ ఏ చిన్న విషయాన్నైనా కోతిపుడ్డు బ్రహ్మరాక్షసులా చేస్తుంది అని విసుక్కున్న ఉదయను మరునాడు రాజలింగం రాసిన ఉత్తరం ఆలోచించుకునేలా చేసింది. ప్రియమైన యమున, నన్ను అపార్థం చేసుకుని ఆగ్రహావేశాలతో ఊగిపోతున్న నువ్వు నేను ఏం చెప్పినా వినిపించుకునే స్థితిలో లేకపోవటం వల్ల ఈ ఉత్తరం రాస్తున్నాను. నేను మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని ఇంటి దగ్గరే నీతో చెప్పని మాట నిజమే. నువ్వు నాకు దక్కకుండా పోతావన్న భయంతో చెప్పలేదు. ఇందులో మోసం, స్వార్థం కంటే నువ్వంటే నాకున్న ప్రేమే ఎక్కువ. నీకు ద్రోహం చేయాలన్న బుద్ధి నాకుంటే నేను మరొక అమ్మాయిని పెళ్లాడే ఉద్దేశాన్ని బయటపెట్టకుండానే నిన్ను లొంగ తీసుకునేవాణ్ణి. నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టే నిన్ను మోసగించలేకపోయాను. ఇక ఆ రాత్రి సంఘటన, ఆ పరిస్థితిలో ఏ మగవాడున్నా నిగ్రహంతో ప్రవర్తించలేడని నా ఉద్దేశం. నాతో కాపురం చేయడానికి నిశ్చయించుకుని వచ్చేశాక నువ్వు అలా అల్లరి చేస్తావనుకోలేదు. ఆ రాత్రి నీ గొడవతో ఉద్రిక్తకు లోనైన జనం నన్నేమైనా చేస్తారన్న భయంతో పారిపోయాను. మరో రోజు నీ గురించి తెలుసుకోవడానికి వెళితే హోటల్ ప్రొపరైటర్తో సహా అందరూ నన్ను తనడానికి వచ్చారు. మళ్ళీ ఆ ఛాయల్లో కనిపిస్తే పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతామని చెప్పారు. అందుకే ఇన్ని రోజులు నిన్ను గురించి తెలుసుకోవడానికి వీలు కాలేదు. మొన్న హఠాత్తుగా నిన్ను చూసి నేను పొందిన ఆనందం ఏమని వర్ణించను. నీ అడ్రస్ అష్ట కష్టాలు పడి తెలుసుకుని వస్తే నీ ప్రవర్తనతో నా మనసు ఎంత గాయపరిచావు. నువ్వు ఇంత మారిపోయి ఉంటావని నేను అనుకోలేదు. ఇప్పటిదా మన స్నేహం. చిన్ననాటి నుండి పెనవేసుకు సాగిన మన స్నేహలత యుక్త వయసు వచ్చాక ప్రణయ కుసుమాల్ని పూసింది. వాటిని నువ్వు కొత్త ఆధారం చూసుకుని నేల రాయాలనుకుంటున్నావేమో కానీ నాకు సాధ్యం కావటం లేదు యమున. నువ్వు నాకు ప్రతి క్షణం గుర్తొస్తూనే ఉన్నావు. ఆ రాత్రి నా ప్రవర్తన సమర్థించుకునేదిగా ఉన్నా నిన్ను క్షమాపణ కోరుతున్నాను. నీకో శుభవార్త లేటుగా చెప్తున్నాను. నాకు పెళ్లి కాలేదు. మన ప్రేమ వ్యవహారం లేచిపోయిన వైనం తెలిసిపోయి నాకు పిల్లనిస్తామన్న వాళ్లే కాక ఇంకెవరూ పిల్లనివ్వడానికి ముందుకు రాలేదు. నిన్ను పెళ్లాడటానికి నేనిప్పుడు సిద్ధమే. మరొక శుభవార్త, టౌన్లో సైకిల్ షాప్ తీసేసి ఓ ఫ్రెండ్ పార్ట్నర్గా ఈ సిటీలో జనరల్ స్టోర్ తెరిచాను 2 నెలల క్రితం. 3 పువ్వులు 6 కాయలుగా ఉన్నది బిజినెస్. త్వరలో నేను ఒక మంచి అంతస్తుని చేరుకోగలనని ఆశిస్తున్నాను. నువ్వు కొంచెం కోపం తగ్గించుకుంటే నేనొచ్చి అన్ని విషయాలు నీతో మాట్లాడతాను. ఇట్లు నీ ప్రేమభిక్ష కోరుతున్న నీ రాజా. ఆ ఉత్తరం తీసుకెళ్లి యమునకిచ్చింది ఉదయ. మీద సంబోధన, కింద సంతకం చూసి చించేయబోయింది యమున. ఆహా, చించుకు. చించేసేది అయితే ఆ పని నేనే చేసి దీన్ని నీ వరకు రానిచ్చేదాన్ని కాదు, వారించింది ఉదయ. ఉత్తరం పూర్తి చేసి చీకాకుగా తల ఎత్తి యమున, ఇందులో వాడు రాసిందంతా నిజమని నమ్ముతున్నావా? నిజమైనా కాకపోయినా అతడు నీకొక అవకాశం ఇచ్చాడు. అది నువ్వు గృహిణివి కాగల అవకాశం. ఒకనాటికి నీ సంగీత విద్య పూర్తి కావచ్చు, కానీ నీ ఒంటరితనాన్ని దూరం చేసేవి ఇవేవీ కావు. ఒకరికొకరు, ఒకరి తప్పులొకరు తెలిసిన వారు ఒకటి కావటం నాకు సమంజసంగా కనిపిస్తోందేమునా. నువ్వు అతడి మాటల చాతుర్యానికి కరిగిపోయినట్టున్నావు ఉదయ. అతడు వలకబోసేదంతా ప్రేమని నమ్ముతున్నావా? నిజమైనా కాకపోయినా పెళ్లి చేసుకుందామంటున్నాడుగా. ఇదివరలో ఈ సంగతి మీ మధ్యనే ఉండేది. ఇప్పుడు 10 మంది మధ్యన పడ్డాక అతడిని వదులుతామా? బలవంతపు పెళ్లి వల్ల సుఖం ఉంటుందా? అందులోనూ అతడంటే ఎంత అసహ్యమో చెప్పలేను. ఆ అసహ్యం అనేది అతడు మోసగించాడు అనుకోవటం వల్ల ఏర్పడింది.
అతడు పరివర్తన చెంది క్షమించమని కోరాక కూడా నువ్వు అతడి పట్ల అదే ధోరణి వ్యక్తం చేయడం బాగాలేదు. యమున ముఖం ఆవేశంతో ఎర్రబడగా అంది. అతడితో నేను లేచొచ్చిన మనిషినే కావచ్చు. ఒకసారి అతడి మాటల వలలో నేను పడిన దానినే కావచ్చు. అప్పుడు నా లోకం చాలా చిన్నది, ప్రపంచం తెలియని దాన్ని. అదృష్టవశాత్తు ఆ కోపం నుండి నేను బయటపడ్డాను. ఉన్నత హృదయుడైన కిషోర్ బాబును, స్నేహశీలివైన నిన్ను చూశాక రాజలింగం ఒక క్షుద్ర కీటకంలా కనిపిస్తున్నాడు ఉదయ. నన్ను అర్థం చేసుకోమని ప్రార్థిస్తున్నాను. ఇహ జీవితానికి తోడంటావా? ఆ అవసరం ఇక రాదనుకుంటాను. ఈ సంగీతంలో నేను ప్రవీణురాలని కాగలిగితే ఈ జీవితం దానికే అంకితమిస్తాను. యమున నిశ్చయం ఉదయ ద్వారా తెలిసాక రాజలింగంలో మరింత పట్టుదల రేగింది. ఏ స్థానబలిమితో ఆమె అంత విర్రవీగుతుందో ఆ స్థానం నుండి ఆమెను తప్పించగలిగితే. యమున ప్రతిరోజు 2 బస్సులు మారి సంగీత పాఠశాలకు వెళుతూ ఉంటుంది. రాజలింగం చాటుమాటుగా ఉండి యువకుల్ని ఆమె మీదకి పురికొల్పడం మొదలుపెట్టాడు. ఆమె లేచొచ్చిన మనిషిని చాలామందికి తెలిసిపోయేలా చేశాడు. సంగీత మాస్టర్లకి, మిగతా విద్యార్థి బృందానికి కూడా తెలిసిపోయింది. యమునని చిన్నచూపు చూడటమే కాదు, వెక్కిరింతలు, హేళనలు కూడా ప్రారంభమయ్యాయి. ఎక్కడికి వెళ్లాలన్నా నిర్భయంగా వెళ్ళి వచ్చే యమున ఇప్పుడు బయటికి వెళ్లాలంటేనే భయపడసాగింది. బేబీ, పిడుగురాల్చినట్టుగా పిలిచింది విమల. చదువుకుంటున్న ఉదయ పరిగెత్తుకొచ్చింది. ఏం మమ్మీ? ఏమిటి చీటీ? ఏది? ఉదయ చేయి చాచి అందుకుంది. రాత్రి 12 గంటలకు వస్తాను, తలుపు తీసి ఉంచు. ఆ చీటీలో వాక్యమది. ఉదయ వెలవెలబోయిన ముఖాన్ని పైకెత్తింది. ఇది నీ చేతికి ఎలా వచ్చింది? వరండాలో నిలబడి ఉన్నాను. రాయి చుట్టిన ఈ చీటీ నా ముందు వచ్చి పడింది. ఇది ఎవరు రాశారో నాకు తెలియదు మమ్మీ. ఉదయ గొంతు వణికింది. ఎవరు రాసినా ఎవరిని ఉద్దేశించో నాకు తెలుసు. రాను రాను ఈ ఇంటిని సానికొంపగా చేస్తావా ఏమిటి దాన్నుంచుకుని? ఇందులో యమున తప్పే ఉంది. ఎవరో ఆమె వెంటపడి వెర్రివేషాలేస్తే ఆమెదెంతవరకు బాధ్యత? నీ వెంట ఎందుకు పట్టం లేదు? సరుకును బట్టే వస్తారే సరసులు. ఆమె ఒకనాటి తెలియని తప్పుకు జీవితమే బలి చేయాలా మమ్మీ? ఇలాంటి వాళ్ల మీద సానుభూతి చూపక్కర్లేదా? అవసరమైన సాయాన్ని అందించక్కర్లేదా? వీళ్ల కోసమే ఉన్నాయే శరణాలయాలు, సేవా సంస్థలు. తీవ్రంగా అంది విమల. ఇలాంటి చీటీలు ఇంట్లో వచ్చి పడుతుంటే చిత్తకర్తె కుక్కల్లా మగవాళ్ళు ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటే పెళ్లికున్న నా కూతుర్ని పెట్టుకుని ఇంట్లో నేను నిశ్చింతగా ఉండలేనే. ఆ మరుసటి రోజు రాత్రి మరో సంఘటన జరగటంతో ఉదయకి తల్లితో వాదించే శక్తి తగ్గిపోయింది. అర్ధరాత్రి కోటయ్య పెద్ద పెద్ద కేకలు పెట్టసాగాడు. ఒక పురుషాకారం గోడ దూకి ఇంటివైపు వస్తుంటే చూసి అరిచానని, తన అరుపు విని అతడు గోడ దూకి పారిపోయాడని చెప్పాడు కోటయ్య. యమునని పంపించేయమని ఖచ్చితంగా చెప్పింది విమల. ఎక్కడికి పంపించను? కిషోర్ వచ్చాక ఏం సంజాయిషి ఇచ్చుకోను? అయోమయంగా అడిగింది ఉదయ. ఏ స్టేట్ హోంలోనైనా చేర్పిద్దాం. అతడికి ఇవ్వాల్సిన సంజాయిషి కోసం నువ్వేమంత గాబరా పడనక్కర్లేదు. ఆ సంగతి నేను చూసుకుంటాను. స్టేట్ హోంలో చేర్చాల్సిన అవసరం లేదనుకుంటాను. ఆమె కోసం కిషోర్ ఇచ్చిన డబ్బుంది. ఆ డబ్బిస్తే తను మరో ఇల్లు చూసుకుంటుందో, వాళ్ళ అమ్మమ్మ ఊరు వెళ్తుందో అడుగుతాను. అంతా వింటూనే ఉన్న యమున ముఖం రక్తహీనంగా పాలిపోయింది. నాకు డబ్బు వద్దు ఉదయ. మీలాంటి సంస్కారవంతులే నన్ను వెలివేశాక ఈ సంఘంలో ఒంటరిగా బ్రతకగలనా? ఆశ్రయం ఇవ్వగలిగితే మా మేనమామ దగ్గరికే వెళ్ళిపోతాను. కిషోర్ బాబు వస్తే ఒకసారి నా దగ్గరికి వచ్చి వెళ్ళమని చెప్పు. యమున, నీ సంగీతం మధ్యలో ఆగిపోయిందని నువ్వు నిరుత్సాహపడకు. సాధన మానకు. 1 సంవత్సరం ఓపిక పడితే కిషోర్ వచ్చేస్తాడు. మళ్ళీ నీ బాధ్యత అతడు స్వీకరిస్తాడు. నన్ను పంపించేస్తున్నందుకు నువ్వేం బాధపడకు. అమ్మ చాటు పిల్లవి, నిన్ను అర్థం చేసుకోగలను. కిషోర్ బాబు ద్వారా నీలాంటి స్నేహితురాలు లభించటం నా అదృష్టంగా భావిస్తున్నాను. కన్నీటితోనే వీడ్కోలు తీసుకుంది యమున. కిషోర్ వస్తాడని తెలిసిన రోజు ఉదయ ఆనందం వర్ణనాతీతం. అతడొచ్చే రోజు ఉదయ అలంకరణ, ఆనందం, ఎగిరే సీతాకోక చిలకను గుర్తు తెస్తోంది. కిషోర్ని ఇంటికి తీసుకురావడానికి ఏరోడ్రోమ్కి బయలుదేరబోయే ముందు సరిగ్గా నర్సింగ్ హోమ్ నుండి ఫోన్ వచ్చింది. డెలివరీ కేసు వచ్చిందని, వెంటనే రావాలని.
నేను ఇప్పుడు రావడానికి వీలు కాదు. నువ్వు సిస్టర్ మాలా చూసుకోండి. నో నో, ఇప్పుడు రాను. ఈరోజు ఫ్లైట్లో డాక్టర్ కిషోర్ వస్తున్నాడు. నేను ఏరోడ్రోమ్కి వెళ్తున్నాను. అలాగా, వస్తున్నాను. ఉదయ చిరాకుగా ఫోన్ పెట్టేసింది. అవతల మనిషి ప్రాణాపాయ స్థితిలో ఉందిట. వెంటనే ఆపరేషన్ చేయకపోతే ఆమె చచ్చిపోతుందిట. ఎప్పుడూ వైద్య వృత్తిని, పేషెంట్లని విసుక్కోని ఉదయ ఈరోజు తొలిసారిగా విసుక్కుంది. ఈ రోజు కోసం ఎన్ని రోజులుగా ఎదురు చూస్తుంది. ఆవిడకిప్పుడే ప్రాణం మీదకి రావాలా? నర్సింగ్ హోమ్ ముందు కారు దిగి కిషోర్ కోసం ఏరోడ్రోమ్కి పంపేసి లోపలికి నడిచింది ఉదయ. దాదాపు 2 గంటల తర్వాత ఆపరేషన్ థియేటర్ నుండి యువతలికి వచ్చింది ఉదయ. తల్లిని, బిడ్డని బెడ్ మీద పడుకోబెట్టాక కోట్ తీసి సిస్టర్కిచ్చి హడావిడిగా వాచి చూసుకుంది. కిషోర్ ఇంటికి వచ్చేసుంటాడు. వస్తూనే కనపడని తన మీద కోపం తెచ్చేసుకుంటాడు. ఉదయ పెదవుల మీద చిరునవ్వు కదిలింది. కోపంగా ఉండే కిషోర్ ముఖం ఊహించుకుంటుంటే ముఖాన పట్టిన చెమటలు తుడుచుకుంటూ కన్సల్టింగ్ రూమ్లోకి వచ్చింది. పేషెంట్స్ను చూసి త్వరగా ఇంటికి పోవాలన్న తలంపుతో తన సీట్లో కూర్చుని ఒక్కో పేషెంట్ని నిదానంగా చూస్తూ ప్రిస్క్రిప్షన్ రాస్తున్న కిషోర్ని విభ్రమంతో చూసింది. వస్తూనే డ్యూటీలో జాయిన్ అయిపోయావన్నమాట. అలసిపోయినట్టున్నావు, టీ తీసుకుంటావా? కిషోర్ ఆప్యాయంగా చూశాడు ఉదయకేసి. ఆ మాట నేనడగాలి. ప్రయాణంలో అలసిపోయి వచ్చి సీట్లో కూర్చుని పనిచేస్తున్నావు. గతుకు బాటల్లో బండి ప్రయాణం చేసొచ్చానా అలసిపోవడానికి? ఆకాశయానం చేసొచ్చానోయ్. బాయ్, డాక్టర్ అమ్మకి నాకు 2 చాయ్. అతడి ఉత్సాహం, చొరవ ఉదయను ముగ్ధపరిచాయి. అక్కడ పేషెంట్స్ ఉన్నారని మర్చిపోయి కిషోర్ని రెప్ప కొట్టకుండా చూస్తూ అతడికే వినిపించేంత సన్నని గొంతుతో అంది. చాలా అందంగా తయారయ్యావు సుమా, ముద్దు పెట్టుకోవాలనిపిస్తోంది. చిన్నగా మూతి తిప్పి తన వెక్కిరింతని వెల్లడి చేశాడు కిషోర్. అవును, అదే నీ సీటని ఎవరు చెప్పారు? నీ ఉత్తరాలు, ఈ నర్సింగ్ హోమ్, ఇందులో ఉండే ప్రతిదీ కళ్ళకు కట్టినట్టుగా రాసేదానివి. నా సీటు ఖాళీగా ఉందని, ఆ సీటు మీద నేను కూర్చోవాలని రాశావు. చివరి పేషెంట్ని చూసి లేచి ఉదయతో నర్సింగ్ హోమ్ అంతా తిరిగి అన్ని సంగతులు విచారించాడు కిషోర్. చివరికి ఇంటికి వెళ్దామా, పనుందా అని అడిగాడు. పనేం లేదు, పద. కారులో బయలుదేరారు. కిషోర్ అడిగాడు, యమున బాగుందా? తన గురించి ఉత్తరాల్లో రాయటం మానేసావేం? జవాబు చెప్పలేనట్టుగా అపరాధిలా ముఖం తిప్పుకుంది ఉదయ. జవాబు చెప్పు ఉదయా. యమున లేదు. లేదా? వాళ్ళ మేనమామ ఊరు కొత్తూరు వెళ్ళింది. ఎందుకు? నన్ను క్షమించు కిషోర్, నువ్వు అప్పగించిన బాధ్యత నేను సక్రమంగా నిర్వహించలేకపోయాను విచలితంగా అంది. అసలు ఏం జరిగింది ఉదయా? ఆడదాన్నయుండి మరో ఆడదాన్ని ఆపదలో ఆదుకోలేకపోయినందుకు సిగ్గుపడుతున్నాను కిషోర్. నా మీద అమ్మకున్న అధికారం నన్ను నిస్సహాయం చేసింది. నీ తర్వాత నేను ప్రేమించే వ్యక్తి యమునే. రాజలింగం పునఃప్రవేశంతో మొదలైన విపరీతాలన్నీ చెప్పింది. ఇంట్లోకి చీటీలు విసరబడటం, రాత్రిపూట మగవాళ్లు గోడలు దూకి రావటం, ఇవన్నీ చూసి అమ్మ సహించలేకపోయింది. యమునని పంపిస్తే తప్ప వీల్లేదని పట్టుపట్టింది. కిషోర్ ముఖంలో ఆనందమంతా ఎవరో ఊదేసినట్టుగా ఎగిరిపోయింది. ఆమెను వాళ్ళు ఆదుకున్నారో లేదో తెలుసుకున్నావా? వెళ్ళాక 2 ఉత్తరాలు రాసింది యమున. మేనమామ ఆదరంతో మాట్లాడకపోయినా ఇంట్లో ఉండటానికి చోటిచ్చాడని. కానీ వయసు మీరాక చేసుకున్న అతడి భార్య యమున ఉనికిని సహించలేకపోతోందట. ఆవిడ అనే సూటిపోటి మాటలకు లెక్కలేదని రాసింది. ఆ తర్వాత ఉత్తరాలు లేవు. నువ్వు వచ్చాక నిన్నొకసారి వచ్చి వెళ్ళమని చెప్పింది. ఇంటికి వచ్చాక స్నానం, భోజనం చేసి 1 గంట విశ్రాంతి తీసుకున్నాడో లేదో ఉదయనడిగి కార్ తాళం చెవులు తీసుకున్నాడు కిషోర్. సరిగ్గా బడలికైనా తీరకుండా ఎక్కడికి ప్రయాణం? కిషోర్తో ఎన్నో కబుర్లు చెప్పుకోవాలని తహతహలాడుతూ ఉన్న ఉదయ ఆశాభంగం పొందినట్టుగా అడిగింది. ఒకసారి యమునని చూసి ఆమె పరిస్థితి కనుక్కుంటే తప్ప నా మనసుకి స్థిమితం చిక్కదు ఉదయ. ఇప్పుడు కొత్తూరు వెళ్ళాలా? వెళ్ళాలి. ఇన్నాళ్ళు జరగని విపరీతం ఇప్పుడు హఠాత్తుగా జరుగుతుందా? 1-2 రోజులు ఆగి వెళ్తే ఏమవుతుంది? వీలైతే నీతో నేను కూడా వస్తాను.
"ఉహుం, ఆగడానికి వీల్లేదు. యమునకి నేను మాటిచ్చాను. తను మనిషిగా స్వతంత్రంగా నిలబడటానికి నేను సాయపడతానని. నీ మీద భరోసా ఉండబట్టి ఆమె బాధ్యత నీకు అప్పగించాను, కానీ మధ్యలో ఇలా చేస్తామని తెలిస్తే ఖాదర్కి అప్పగించేవాణ్ణి. అక్కడా పొసగకపోయేటైతే నా ఫారిన్ ప్రోగ్రామే క్యాన్సిల్ చేసుకునేవాణ్ణి." ఉదయ దెబ్బతిన్నట్టుగా చూసింది. "యమున నీకంత కావలసిన మనిషా?" "మనిషి కాదు, ఆమెకు నేనిచ్చిన మాట." కిషోర్ జవాబు సీరియస్గా ఉంది. 5 నిమిషాల తర్వాత బయలుదేరి వెళ్ళిపోయాడతడు. మొదటిసారిగా యమున అంటే ఈర్ష్య లాంటిది పొడచూపింది ఉదయలో. ఎన్ని రోజుల తర్వాత కలుసుకున్నారు? మనసు తీరా మాట్లాడుకోనేలేదు. తనకంటే యమున ముఖ్యమన్నట్టుగా ఆమె కోసం పరిగెత్తాడు. కిషోర్ మారిపోయాడు, బాగా మారిపోయాడు. ఉదయతోటిదే అతడి ప్రపంచం కాదిప్పుడు. విదేశం వెళ్ళి గొప్ప చదువు చదివాడు కదూ. అతడి హృదయం చాలా విశాలమైనట్టుంది. అందులో ఉదయకే కాక ఇంకా చాలామందికి చోటు దొరికేట్టుంది. ఉదయలో ఆలోచనలు ఈ తీరుగా సాగుతూ ఉంటే కళ్ళలో నీటి తెర కమ్ముకు వచ్చేసింది. వివసంగా పక్క మీద పడిపోయింది. అక్కడక్కడ ఆగి కొత్తూరుకు మార్గం అడుగుతూ కారు నడుపుతున్న కిషోర్ యమున గురించిన ఆలోచనలతో సతమతమైపోతున్నాడు. ఎప్పటికప్పుడు యమున తనకు సమస్య అవుతూనే ఉంది. ఈ దాగుడుమూతల ఆట తనకెంత హృదయ సంకటంగా తయారైంది. కృష్ణారావు అంతిమ కోరిక తన కాళ్ళు చేతులు కట్టిపడేసినట్లు చేసింది. ఆయన తన మీద చూపిన ఆదరాభిమానాలకు మూల్యం కట్టి తన కూతురికి చల్లగట్టేట్టు వాగ్దానం తీసుకుని మరీ కన్నుమూశాడు. ఆ వాగ్దానంలో యమున భవిష్యత్తు సమాధైపోయింది. మేనమామ పంచన చేరిన యమున ఎన్ని బాధలు పడుతుందో. లేచిపోయిన మనిషిగా ముద్ర పట్టాక ఆ స్త్రీ జీవితం ఈ సమాజంలో ఎంత నరకంగా తయారవుతుందో తను ఊహించగలడు. ఆ బాధలు పడలేక యమున ఏ అఘాయిత్యానికైనా తలపడితే ఆ పాపం నిజంగా ఎవరిది? ఉదయ ప్రేమలో చిక్కుపడి కృష్ణారావు వాగ్దానానికి కట్టుబడి అగ్నిసాక్షిగా పెళ్లాడిన భార్యని చంపుకున్న దౌర్భాగ్యుడవుతాడు తను. అప్పుడు నరకం ఎక్కడా ఉండదు, తన జీవితంలోనే ఉంటుంది. ఉదయ ఉత్తరాల్లో యమున గురించి రాయటం మానేసినప్పుడే తను అనుకున్నాడు ఇలాంటిదేదో జరిగి ఉంటుందని. కిషోర్ కొత్తూరు చేరుకుని అశ్వత్థ ఇంటిలో అడుగు పెట్టేసరికి చూడదగిన రసవత్తర సన్నివేశమే నడుస్తోంది. ఒక విధంగా బలవంతంగానే అశ్వత్థ జీవితంలో అర్ధాంగిగా ప్రవేశపెట్టబడింది రుక్మిణి. చాలీచాలని ఆదాయానికి తోడు అనుకోకుండా సంభవించిన అంగవైకల్యంతో మరొకరిని జత చేసుకుని ఆ బాధను ఆ కష్టాలను పంచడం ఇష్టం లేని అశ్వత్థ వయోసహజమైన కోరికలను చంపుకుని పెళ్లి చేసుకోకూడదన్న నిశ్చయంతో వచ్చిన 2-3 సంబంధాలను తిప్పికొట్టాడు. కానీ 2 సంవత్సరాల క్రితం తల్లి పరలోక యాత్ర చేయగా వంట చేత కాని స్థితిలో తనకంటే అష్టదరిద్రుడైన నరహరి తన కుచేల సంతానంలో ఒకతైన రుక్మిణిని కాళ్ళు కడిగి కన్యాదానం చేసే భాగ్యం కలగచేయమని వేధించగా తలూపక తప్పింది కాదు అశ్వత్థకి. అష్టదరిద్రంలో తండ్రి కుచేల సంతానం మధ్య పెరిగిన రుక్మిణి మనసు ఆలోచనలు అంత దరిద్రంగానూ మురికిగానూ తయారయ్యాయి. ప్రతి క్షణం కోపం అసహనం మూర్తిభవించి ఉంటుంది. ప్రస్తుతం నిండు చూలాలు ఆమె. మంచం మీద నుండి కాలు కింద పెట్టకుండా పని చేయించుకోవడానికి జీతం భత్యం ఇవ్వక్కర్లేని పని మనిషి దొరికింది. ఆమె యమున. రుక్మిణి దురుసుతనానికి అశ్వత్థ కూడా జడుస్తాడు. యమునని ఆమె ఎంత రాచి రంపాన పెట్టినా ఏమీ అనడు, ఎవరిని ఏమీ అనడు, ఎవరినీ సమర్థించడు. యమున నేల ఊడుస్తుంటే మంచం మీద కూర్చున్న రుక్మిణి కాళ్లకు చీపురు తగిలిందిట. మొదలైంది యుద్ధ ప్రకటన. ఉన్న దరిద్రం చాల్లా, కాళ్ళకి చీపురు తగిలించావు. నేను కావాలని తగిలించలేదు. మాటకి మాట ఎదురు చెప్పొద్దన్నానా? తప్పు లేనిదే మాటంటే పడ్డానికి నేను మానను కాను. నాకు ఒక మనసుంది. అబ్బా, కవిత్వం మాట్లాడుతున్నావే. నా ఇంట్లో ఉంటూ నా సొమ్ము తింటూ నీకింత పొగరు కూడానా? నీలాంటి కాలుజారిన మనిషిని నేను కాబట్టి భరిస్తున్నాను, కానీ మరొకరైతే తన్ని తగలేసేవారు. నీ ఇంట్లో ఉన్నానే కానీ నీ సొమ్ము పైసా తినటం లేదు. ఇంకా నా సొమ్మే మామయ్య పేదవాడని తిననిస్తున్నాను. నా పొలం మీద వస్తున్న 30 బస్తాల ధాన్యం నేనొక్కదాన్నే తినటం లేదుగా. నువ్వు నాకి మాత్రం ఇంట్లో చోటిచ్చావంటే ఆ ఆశతోటేగా. పోతే నేను నీకు భారమైనానని, తప్పు చేశానని రోజుకు 10 సార్లు అనక్కర్లేదు. నేనేం తప్పు చేయలేదు. మాట పెరిగిపోగా రెచ్చిపోయిన కోపంతో యమున జడ చేతికి చుట్టుకుని లాగసాగింది రుక్మిణి.
అదే సమయంలో గడపలో కాలు పెట్టిన కిషోర్ స్థాణువులా నిలబడిపోయాడు. ఇద్దరూ ఒకేసారి కిషోర్ని చూశారు. రుక్మిణి చెయ్యి సడలటంతో యమున ఒక్క అంగలో కిషోర్ దగ్గరికి వచ్చింది. ఎప్పుడొచ్చారు? ఈరోజే. ఈరోజేనా? యమున గొంతు నిండా ఆశ్చర్యం. ఎవరైనా? రుక్మిణి సూదులాంటి చూపులతో చూడసాగింది కిషోర్ని. పట్నంలో నన్ను ఆదుకున్నారని చెప్పానే, ఆయన, ఆ డాక్టర్ గారు. ఓ! హేళన కొట్టొచ్చినట్టుగా ఉన్న ఆ దీర్ఘాన్ని బట్టే కిషోర్ తెలుసుకున్నాడు. ఆదుకోవడం అనేదానికి ఆవిడ ఏ అర్థం తీసుకుందో. అతడికి ఒళ్ళంతా జర్రులు పాకినట్టుగా అయింది. అత్తా, ఆయనకి ఓ కప్పు టీ పెట్టిస్తాను. రాజమ్మని అడిగి కాసిన్ని పాలు తీసుకురావా? నేను అడిగితే లేవంటుంది. ప్రాధేయపడుతున్నట్టుగా అడిగింది. రుక్మిణి గ్లాస్ తీసుకుని వెళ్ళింది. ఉదయ్ చెప్పిందా నేను రమ్మన్నానని? చాలా సుఖంగా ఉన్నావన్నమాట. కిషోర్ కళ్ళలో నీళ్లు తిరగటం ఒక్కటే తక్కువగా ఉంది. రుక్మిణి వచ్చేస్తే అతడితో ఏకాంతానికి అవకాశం ఉండదని తను చెప్పదలుచుకున్నది అప్పుడే చెప్పేసాగింది యమున. ఇన్ని అవమానాలు, ఇన్ని బాధలు భరిస్తూ నేనింకా ఎందుకు బతికున్నానో తెలుసా? బతుకు మీద తీపితో కాదు, భవిష్యత్తు ఇంతకంటే ఆశాజనకంగా ఉంటుందని కాదు. మీరెవరో నేనెవరో ఒక మంచి మనసుతో నన్ను ఆదుకున్నారు. నా కోసం డబ్బు ఖర్చు పెట్టారు. ఆ రుణమేనండి నేను చావకుండా పట్టి ఉంచింది. ఆ రుణం తీర్చుకుంటే నేను చాలా నిశ్చింతగా చచ్చిపోగలను. కిషోర్ నొచ్చుకున్నాడు. ఏం మాటలవి యమునా? నేనది రుణమని అనుకోలేదు. మీ జాలి హృదయానికి అది నిదర్శనమే అయినా నాకది రుణమే. మా అమ్మ వల్ల నాకు సంక్రమించిన పొలం మా మావయ్య పేదవాడు కనుక ఆయన అనుభవించాలనుకుంటున్నాను. ఇక మీ రుణం నా నగలిచ్చి తీర్చుకోవాలనుకుంటున్నాను. నగలా? అవును, మా అత్తగారు నాకిచ్చారు. ఆ నగలకు సంబంధించిన కథ కూడా టూకీగా చెప్పింది. అవి వసంతాపురంలో దాచిపెట్టిన స్థలం కూడా చెప్పింది. తాళం చెవి ఇస్తాను, మీరు వెళ్ళి ఆ నగలు తీసుకుని నన్ను రుణ విముక్తురాల్ని చేయండి. మీకు ఈ మాట చెప్పేశాక నాకెంతో నిశ్చింతగా ఉంది. యమున నుండి తొలగిపోయిన బరువేదో వచ్చి కిషోర్ గుండెల్ని ఆక్రమించుకుంది. యమున, నేనెందుకొచ్చానో తెలుసా? నీ నోటి నుండి ఈ వీలునామా వినడం కోసం కాదు, నిన్ను నాతో తీసుకుపోవడానికి వచ్చాను. నన్ను తీసుకువెళ్ళి ఏం చేస్తారు? నా సాంగత్యం నిప్పును గుడ్డలో మూట కట్టుకోవడం లాంటిది. యమున శుష్కంగా నవ్వింది. నీ చావుకు నిన్ను వదిలేసి నేనెలా వెళ్ళిపోతాననుకున్నావు? ఈరోజు నిన్ను తీసుకొస్తానని ఉదయ్కి మాటిచ్చాను. తను ఎదురు చూస్తూ ఉంటుంది. యమున విషయంలో తనంతట తను శ్రద్ధ కనబరుస్తున్నట్టు కనపడితే యమున అపార్థం చేసుకుంటుందేమోనని చిన్న అబద్ధం ఆడేశాడు కిషోర్. ఉదయ్ అంటే నాకు అభిమానం, గౌరవం ఉన్నాయి. కానీ ఒకసారి ఆ ఇంటి నుండి పంపేశాక నేను మళ్ళీ రాను. ఉదయ్ తప్పే ఉంది. ఉదయ తప్పు లేదు. అప్పుడున్న వాళ్ళమ్మ ఇప్పుడు ఉందిగా. అయితే ఏ లేడీస్ హాస్టల్లోనో నిన్ను చేరుస్తాను. అక్కడ ఉండి నీ సంగీతం తిరిగి కొనసాగించు. నేర్చుకున్నదంతా ఇంచుమించు మర్చిపోయాను. ఏ కాస్త రాగం తీసినా ఇది సానికొంప అనుకున్నావా అంటూ ఎగిరిపడేది అత్త. పాడటమే మానేశాను. ఇప్పుడు మళ్ళీ నేర్చుకునే ఇచ్చలేదు. నేర్చుకుని మాత్రం నేను సాధించేదేం ఉంది? ఆ సంగతులన్నీ తర్వాత తీరికగా చర్చించుకుందాం. ముందు నాతో వచ్చేయాలంతే. నీ సామాన్ సర్దుకో. కారు ఊరవతల ఆపి వచ్చాను. ఎదురు చెప్పడానికి వీలైనంత మెత్తగా చెప్పాడు. రాజలింగం బాధ నాకిప్పటికీ తప్పలేదు. ఇక్కడికి వచ్చాక కూడా 2 సార్లు వచ్చాడు. నాకు అతడికి సంబంధం కొనసాగుతున్నట్లుగా భ్రమ కల్పించి వెళ్ళాడు. మొదటి నుండి అతడు ఈ విధంగా చేసే నన్ను తన దారికి మరల్చుకున్నాడు. అతడి సంగతి చూసుకోవడానికి ఇప్పుడు నేనున్నాను. నువ్వు భయపడాల్సిన అవసరం లేదతడికి. నేను మీకేమవుతానని నాపై మీకింత అభిమానం? ఆ రోజు హోటల్లో ఆ రాత్రి ఏమయ్యావో ఇప్పుడు అదే. రుక్మిణి పాలు తీసుకుని వచ్చింది. కిషోర్ రావడమే ఆమె అదోలా భావిస్తుంటే అతడితో యమున ప్రయాణం కావటం చూసి మరింత ఉగ్రురాలైపోయింది. ప్రసవం దగ్గరికి వచ్చేస్తున్న రోజులు. ఇప్పుడు యమున వెళ్ళిపోతే తనకెంత కష్టం. ఆ లింగంగాడితో లేచిపోయి 4 ఏళ్లకొస్తే తల్లి లేని పిల్లవని, అక్క కూతురని నీకాయన ఆశ్రయం ఇచ్చారు. బుద్ధి పుట్టినప్పుడల్లా నువ్వు మగాళ్లతో షికార్లు కొట్టొస్తే నిన్నెవడూ ఈసారి గడప తొక్కనివ్వడు. జవాబు కిషోర్ నుండి వచ్చింది.
ఆమె మళ్ళీ ఈ గడప తొక్కదని నేను హామీ ఇస్తున్నానండి. దాన్ని ముడేసుకుంటావా? తప్పే ఉంది. దాని బతుకు నీ బతుకు తెలుస్తూనే ఉంది. పెళ్లి చేసుకుని తిన్నగా సంసారం చేసే ముఖమే ఇది. చాల్లే, యమున నీతో రాదు, నేను రానివ్వను. ఎందుకు రానివ్వరు? అది ఇది వరకు వేసిన వేషాలేమో వేసింది. మళ్ళీ మళ్ళీ వేస్తుంటే చూస్తూ ఉండే దద్దమ్మలెవరూ లేరిక్కడ. కాళ్ళు చేతులు విరక్కొట్టి ఇంట్లో మూలకి కూర్చోబెడతాను. ఆవిడ అరుపులకు ఇంటి బయట మంది గుమికూడారు. యమునా, ఆవిడతో మాటలేమిటి? పదపోదాం. కిషోర్ యమున సూట్ కేసు తీసుకున్నాడు. ఎక్కడికి వెళ్తావే? నేను వెళ్ళనిస్తానా? రుక్మిణి యమున రెక్క పట్టుకుంది. వదలను, దీన్ని గడప దాటనివ్వను. రాజమ్మ, ఎంకమ్మ, దీన్ని పట్టుకోండి. ఇది ఇంతమంది ఎదుట లేచిపోతుందిట. మనం అంత చేవచచ్చిన వాళ్ళమా? రాజమ్మకి ఎంకమ్మకి పౌరుషం వచ్చి ముందుకు వచ్చారు. కిషోర్కి వచ్చిన కోపం అంతా ఇంత కాదు. రుక్మిణి చేయి తీసి అవతల పారేసి ఒక మెరుపులా అవతలకి తీసుకెళ్ళిపోయాడు యమునని. 9వ భాగం సమాప్తం. నవల మీకు నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.